హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వీకెండ్లో ఫుల్ బాడీ కేర్ రొటీన్ చేస్తాను. ఈ రొటీన్ మీతో కూడా ఈరోజు షేర్ చేస్తాను. పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, నా ఫేస్ అండ్ బాడీ కేర్ రొటీన్కి యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నిటిని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇవన్నీ ఇప్పుడు అమెజాన్లో సేల్లో ఉన్నాయి. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే అమెజాన్లో 5th జూన్ నుంచి 10th జూన్ వరకు సూపర్ సేల్ ఉంది. ఈ అల్టిమేట్ బ్రాండ్ సేల్లో మీ ఫేవరెట్ ప్రొడక్ట్స్ అన్నిటి మీద సూపర్ డీల్స్ ఉన్నాయి. వీటిని మిస్ అవ్వకుండా మీరు కూడా షాపింగ్ చేసుకోండి, మనీ సేవ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను నా స్కిన్ కి ఎలా కేర్ తీసుకుంటాను అనేది మీతో కూడా షేర్ చేస్తాను. పదండి చూసేద్దాం. నేను ఆల్రెడీ నా ఐబ్రోస్ అండ్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకున్నాను. బిఫోర్ డేనే రిమూవ్ చేసుకుంటానండి. ఫుల్ వీడియో కావాలంటే ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. మార్నింగ్ ఓన్లీ నేను సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను. ఆ సన్ స్క్రీన్ కూడా రిమూవ్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫస్ట్ స్టెప్ అయితే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. క్లీన్ గా ఉంది ఫేస్ అంతా. ఇప్పుడు నేను ఫేస్ మాస్క్ అప్లై చేసుకుంటానండి. ఫేస్ మాస్క్ కి నాకు రీసెంట్ గా చాలా బాగా నచ్చిన ఫేస్ మాస్క్ ఇది మామా నుంచి చియా హైడ్రా కామ్ ఫేస్ మాస్క్. చియా సీడ్స్తో ఉంటుంది. చాలా బాగుందండి. ఈ ఫేస్ మాస్క్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారైనా, మీకు బాగా నచ్చుతుంది. స్కిన్కి మంచి హైడ్రేషన్ ఇస్తుంది, మంచి గ్లోని తీసుకొస్తుందండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ కూలింగ్గా కూడా అనిపిస్తుంది. నేను వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటానండి. ఇలా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవటం వల్ల మనకి ట్యాన్ అనేది రాకుండా ఉంటుంది, స్కిన్ నల్ల పడుకోకుండా ఉంటుందండి. నేను ఇదైతే బాగా గమనించాను, అందుకే చెప్తున్నాను. ఇలా అప్లై చేసుకుని 15 minutes ఉంచుకోవాలి. అప్పటి వరకు ఖాళీగా లేకోకుండా నేను పెడిక్యూర్ కూడా చేసుకుంటాను. నేను ఆల్రెడీ కొంచెం వేడి నీళ్ళల్లో షాంపూ వేసేసి 15 minutes పాదాలు అందులో పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నానండి, కానీ పాదాలకు అప్లై చేస్తున్నాను. నేను ప్రొడక్ట్స్ని మల్టీపర్పస్గా కూడా యూజ్ చేస్తాను. ఇది మామార్త్ నుంచి ఉప్టన్ ఫేస్ ప్యాక్ అండి. ఇది ట్యాన్ ఉన్న ఫీట్ని తొందరగా తగ్గిస్తుంది. యాక్చువల్లీ ట్యాన్ని తొందరగా తగ్గిస్తుంది. ఇప్పుడు సమ్మర్లో మీరు కనుక గమనించినట్టయితే ఎక్కువ స్ట్రాప్స్ ఉన్న ఫ్లాట్స్ కానీ లేదా ఫుట్వేర్ యూజ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. పాదాలు చాలా తొందరగా నల్లపడిపోతూ ఉంటాయి. ఆ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా మీకు అర్థమయ్యే ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడానికి ఇలాంటి ఉప్టన్ ప్యాక్స్ యూజ్ చేస్తే మనకి ఫీట్ అనేది మళ్ళీ వైట్గా వచ్చేస్తాయి. అందుకని నేను వీకెండ్స్లో ఖచ్చితంగా ఇలా యూజ్ చేస్తూ ఉంటానండి. మీకు వీకెండ్స్లో టైం లేకపోతే కనీసం 15 daysకి ఒక్కసారైనా ఈ ఫీట్ కేర్ అనేది తీసుకోండి. ఇలా ఉప్టన్ ఫేస్ ప్యాక్ ఏదైనా కానీ ఇంట్లో చేసిందైనా లేదా ఇలా బయట తీసుకున్నదైనా అప్లై చేసుకోండి. టైం లేనప్పుడు ఇలా నేను అప్లై చేసుకుంటాను. బయట తీసుకున్నది టైం ఉందనుకోండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా అప్లై చేసుకుని 30 minutes ఉంచుకోవాలి. 30 minutes తర్వాత వాటర్తో కడిగేస్తాను. 30 minutes అయిపోయిందండి. ఇప్పుడు నేను వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను. వన్స్ ఇది క్లీన్ చేసేటప్పుడు మీరు క్లియర్గా తెలుస్తుంది, ట్యాన్ అయితే చాలా రిమూవ్ అయిపోతుంది. ఈ ఫేస్ మాస్క్ అయితే చాలా బాగుంటుంది. అందుకే నేను హ్యాండ్స్కి ఫీట్కి కూడా ఎప్పుడైనా నల్ల పడినప్పుడు వెంటనే అప్లై చేసుకుంటా. ట్యాన్ తొందరగా తగ్గిపోతుంది. సమ్మర్లో ఏంటంటే మనకి ఫీట్కి ఎక్కువ కేర్ తీసుకోం కాబట్టి చాలా తొందరగా నల్లపడుతూ ఉంటాయి పాదాలు. అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. మీరు కూడా చాలా సింపుల్. వీక్లో ఒక్కసారి ఇలా ఫాలో అయితే చాలు, మళ్ళీ మీ ఫీట్ అనేది కలర్ వచ్చేస్తాయి. వన్స్ ఇలా చేసిన తర్వాత నేను సీరం అప్లై చేస్తాను. ఇది వచ్చేసరికి డాక్టర్ షెడ్స్ నుంచి అండి. ఇది గ్లైకాలిక్ యాసిడ్ సీరం. ఇది ఓన్లీ వీక్లీ వన్స్ మాత్రమే ఫీట్కి అప్లై చేస్తాను. ఎక్కువ యూజ్ చేయకూడదు. మనకి అవసరం లేదు కూడా, ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది మనకి ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేస్తుంది. ఒక్కసారి నేను మాస్క్ రిమూవ్ చేసిన తర్వాత ఇంకెక్కడైనా డార్క్గా ఉంది అంటే ఆ ప్లేస్లో నేను డాట్స్ అంటే కొంచెం కొంచెం ఒక్కొక్క డ్రాప్ పెట్టేసుకుని ఇలా అప్లై చేసి ఉంచేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఈ అప్లై చేసుకోవటం వల్ల మనకి నెక్స్ట్ ఆ బ్లాక్నెస్ కూడా తగ్గిపోతుంది. ఈలోపు నా స్కిన్ కూడా డ్రై అయిపోయింది. ఫేస్ మాస్క్ కూడా డ్రై అయిపోయింది. ఇది కూడా వాటర్తో కడిగేశాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఫేస్లో మంచి గ్లో వచ్చేసింది. ఎక్కువ టైం అవసరం లేదు. జస్ట్ మీకు ఒక 30 minutes టైం ఉంది అంటే వీక్లో ఒక 30 minutes టైం తీసుకుని మీకు మీరు కేర్ తీసుకుంటే చాలండి. మీరు మొత్తం స్కిన్ గ్లోయింగ్గా చేసుకోవచ్చు. ఫుల్ బాడీ కేర్ అనేది తీసేసుకోవచ్చు. వన్స్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనకి ఈ గ్లో అనేది లాక్ అయిపోవాలి అంటే ఖచ్చితంగా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ ఏదైనా అప్లై చేయండి. నేను ఈరోజు జెల్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి పాండ్స్ నుంచి అండి. చాలా బాగుంటుంది ఈ జెల్ మాయిశ్చరైజర్. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. నాన్ స్టిక్కీగా ఉంటుంది.
ఇందులో మనకి హాలరోనిక్ యాసిడ్ ఉంటుందండి. ఈ హాలరోనిక్ యాసిడ్ అండ్ విటమిన్ ఈ ఉండటం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నైట్ టైం ఇది అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి ఇది ఒక్కటే ఫేస్ మాస్క్ లాగా కూడా పెట్టేసుకుంటాను. నెక్స్ట్ నేను డెంటల్ కేర్ తీసుకుంటున్నాను. ఇది నేను వీక్లీ వన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా డైలీ అయినా యూస్ చేయొచ్చు. కాకపోతే నేను వీక్లీ వన్స్ యూస్ చేస్తున్నానండి. అంతకుముందు నేను డైలీ యూస్ చేసేదాన్ని. తర్వాత అంటే టీత్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి డైలీ యూస్ చేయాల్సినంత అవసరం ఉండదు. మనకి ఏంటంటే ఇది అగారో నుంచి అండి స్ట్రిప్స్ వస్తాయి ఇలాగా. ఇది నేను 1 year పైనుంచే యూస్ చేస్తున్నాను. స్ట్రిప్స్ వచ్చేసి 14 స్ట్రిప్స్ ఇస్తారు మనకి స్టార్టింగ్లో. అండ్ ఇవేంటంటే మనకి తర్వాత కొనుక్కోవడానికి సపరేట్గా స్ట్రిప్స్ కూడా దొరుకుతాయి. సో మీరు అలా కూడా తీసుకోవచ్చు. నేను అలానే తీసుకుని యూస్ చేస్తున్నా. మనకి వారంటీ కూడా 1 year వరకు వస్తుంది. నేను ఇది 1 year దాటిపోయిందండి తీసుకుని కూడా. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. చాలా బాగా పనిచేసింది అండ్ ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఈ స్ట్రిప్స్లో ఏంటంటే ఒకటి లాంగ్ ఇస్తారు, ఒకటి షార్ట్ ఇస్తారు. లాంగ్ స్ట్రిప్ వచ్చేసరికి మనకి అప్పర్ టీత్కి పెట్టుకోవాలి అండ్ షార్ట్ వచ్చేసరికి లోవర్ టీత్కి పెట్టుకోవాలి. ఇలా 30 minutes ఉంచుకోవాలండి. వీక్లీ చేసుకుంటే 30 minutes, డైలీ చేసుకుంటే 15 minutes సరిపోతుంది. ఒక్కసారి రిమూవ్ చేసేసిన తర్వాత ఈ స్ట్రాప్స్ అనేవి తీసేసేయాలి, డిస్కార్డ్ చేసేయాలి. వాటర్ అంటే మనం వాటర్తో కడుక్కుంటే సరిపోతుంది. ఈ స్ట్రాప్స్ పారేసుకోవాలి. వాటర్తో కడిగిన తర్వాత చాలా బాగుంటుంది. అండ్ మీరు ఈ డివైస్ కూడా వాటర్లో క్లీన్ చేసుకోవచ్చు అండి. అంటే మీరు ఇలా పెట్టేసుకుని ఈ పార్ట్ వరకు వాటర్లో క్లీన్ చేసుకోవచ్చు. నేను అలానే చేస్తాను. అలా చేసుకుంటేనే నీట్గా ఉంటుంది. అండ్ ఇలా చేసినప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం కూడా రాలేదు. టీత్ అయితే సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ నేను నా హ్యాండ్స్కి కేర్ ఎలా తీసుకుంటాను అని చాలామంది అడుగుతున్నారు. హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి నేను వ్యాక్స్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేస్తానండి. ఇది ఒక ప్యాక్లో వచ్చేసరికి 20 స్ట్రిప్స్ ఉంటాయి. నేను ఇది హ్యాండ్స్ అండ్ లెగ్స్కి యూస్ చేస్తాను. నాకు హ్యాండ్స్కి ఎక్కువ గ్రోత్ ఉండదండి, చాలా తక్కువ ఉంటుంది. లెగ్స్కి వచ్చేవాటికి కొంచెం ఎక్కువ గ్రోత్ ఉంటుంది. సో ఇవి యూస్ చేస్తానన్నమాట. చాలా స్మూత్గా ఉంటాయి యూస్ చేస్తే. అండ్ పెయిన్ తట్టుకోగలిగిన వాళ్ళు ఇది యూస్ చేయొచ్చు, లేదంటే మీరు మీ కన్వీనియంట్ని బట్టి ఏదో ఒకటి యూస్ చేయండి. అండర్ ఆర్మ్స్కి వచ్చేసరికి నేను ఫేస్ ప్యాక్ యూస్ చేస్తాను, ఉప్టన్ ప్యాక్. అండ్ డైలీ వచ్చేసరికి డర్మాటచ్ బ్రాండ్ నుంచి ఈ సీరం యూస్ చేస్తానండి. ఇది కోజిక్ యాసిడ్ సీరం, చాలా బాగుంటుంది. అంతే నేను తీసుకునే కేర్. చాలా సింపుల్. మీరు కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. లవ్ యూ ఆల్.